అనేది సర్వసాధారణము. గెలిచినవాడు నిలిచినవాడు ప్రతి ఒక్కడు గెలవాలనేది కాదు. 10 మంది నిలబడతారు, 10 మంది నిలబడతారు, 100 మంది నిలబడతారు. నిలబడే దాంట్లో ఒక్కడు మాత్రమే గెలుస్తాడు. ఆ ఒక్కడే ప్రజాప్రతినిధి అవుతాడు. గెలిచినంత మాత్రాన పొంగిపోవద్దు, ఓడిపోయినంత మాత్రాన కుంగిపోవద్దు. ఏది ఏమైనా కానీ గెలిచిన వాడికి ఎంతైతే క్రేజ్ ఉంటుందో ఓడి ప్రతిపక్షంలో కూర్చొని ప్రజల కోసం ప్రశ్నించేవాడికి కూడా అంతకన్నా విలువ ఎక్కువ ఉంటుందని మేము అనుకుంటున్నాం. పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప. ఏ రోజు నుంచో పోరాటాలు చేసి ఉద్యమాలు చేసి ప్రజల కోసం ఎంతోమంది తమ రక్తాలను ధారపోసి ఎంతోమంది కవులు తమ మెదళ్లను కరగదీసుకొని పాటలు కవిత్వాలు రాసి ఈరోజు మరి వాళ్ళు ప్రజాప్రతినిధులు అయిందా, వాళ్ళని కూడా ఈరోజు వరకు గెలుస్తున్నాం కదా. ఎందుకో ఒకసారి గెలిస్తేనే పొంగిపోవద్దు, ఆ పొంగిపోయి పాలయ్యేటటువంటి పరిస్థితులు రావద్దు. గెలిచినటువంటి వ్యక్తులు ఎవరైనా ఏ పార్టీ అయినా అందరికీ ప్రజాప్రతినిధులే. నీకు ఒకరికి ఏం కాదు, నాకు ఒకరికి ఏం కాదు. నేను ఇప్పుడు ఏమంటున్నా అంటే దీంట్లో ఏదైనా కానీ మన అభివృద్ధిలో ముందుకు పోవాలని మేము కోరుకుంటున్నాం. కానీ బీఆర్ఎస్లో చేత కాదు, అయిపోయింది, బొంద పెడుతున్నాం అని చెప్పి మాట్లాడుతున్నాం. ఆ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత ఇదే మంత్రివర్యులు గ్రామాల్లో కాంగ్రెస్ జెండాలను పీకేసిండు, గ్రామాల్లో కార్యకర్తలు లేకుండా చేసిండు. ఏమైంది? కాంగ్రెస్ మళ్ళీ రాలేదా? అదే కాంగ్రెస్లో ఈరోజు మంత్రిగా కొనసాగుతలేడా? ఏదైనా కానీ కాలము నిర్ణయిస్తుంది. ఒక కాలు ముందుకు పోయినప్పుడు ఒక కాలు వెనకకు పోతుంది. అది సహజం, ప్రకృతి సహజం, మానవ సహజం. ఏదైనా కానీ ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ హితబోధ బోధించాల పెద్ద మనిషి. మన ఇంటికి మన తండ్రి కొడుకులకు ఎట్లా చెప్తాడు? నాయన చక్కగా ఉండు, వాడితో కొట్లాడొద్దు, వీడితో పీకులాడొద్దు, మన కక్ష వద్దు, మనం మంచిగా ఉండాలి, 10 మంది నోట్లో ఉండాలా, మంచోడని అనిపించుకోవాలా అనేటటువంటి తత్వంతో మన తల్లిదండ్రులు బోధిస్తారు. అలాగే మనకు పెద్ద దిక్కు ఎవరు? ఇప్పుడు మంత్రి గారు కూడా ఓటు వేసినా వేయకున్నా, తనను అన్నా అనకున్నా అందరినీ సమానంగా చేసేటటువంటి బాధ్యత ఆయన పైన ఉంది. పెద్ద మనిషి పెట్టుకోవాలి. ఈరోజు తండ్రి ఒక కొడుకు ఎదురు మళ్ళీనంటే ఆ కొడుకు నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టడా? చెప్తాడు, బుద్ధులు చెప్తాడు, ఇది కాదు నాయన అది అని చెప్తాడు. ఆ విధంగా ఉండాల్సినటువంటి బాధ్యత మంత్రి గారికి ఉందని చెప్పి మేము ఈ సందర్భంగా చెప్తున్నాం. ఈరోజు ఒక లక్ష్మీపల్లి చిన్న గ్రామం, ఆ గ్రామంలో హత్య జరిగి దాదాపు 15-16 రోజులు అవుతుంది. ఇప్పటికీ కూడా ఎందుకు నిందితులను పట్టుకుంటారని అడుగుతున్నాం. చట్టము ఎవరికి చుట్టం కాదు, అందరికీ ఒకటే చట్టం, అందరికీ ఒకటే న్యాయం. మరి ఎందుకు ఈ చట్టాలను పక్కదో పట్టిస్తున్నాయని అడుగుతున్నాం. ఈరోజు పత్రికా మీటింగులు పెట్టుకొని పత్రికా మీటింగ్లలో ఎవరు చేసిండ్రు అనేది మనం కాదు తెలిసాల్సింది. దానికి సంబంధించినటువంటి ఒక పోలీసు వ్యవస్థ ఉంది, శాంతి భద్రతల విభాగంలో ఒక అధునాతనమైనటువంటి టెక్నాలజీ ఉంది, వాళ్ళు తెలుస్తారు. కానీ ఈ సమస్యను పక్కతో ఎందుకు పట్టిస్తున్నాయని అడుగుతున్నాం. లక్ష్మీపల్లి శ్రీధర్ రెడ్డి ఆయన ఎటువంటి వ్యక్తి అనేది మన అందరికీ తెలిసిన విషయం. మన మండలానికి కాదు, పక్క మండలాలకు కూడా తెలిసిన వ్యక్తి. ఒక ఆడపిల్ల లాంటి వ్యక్తి. అతని మీద ఈరోజు ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు. అరే మనకి అన్ని ఆరోపణలు చేయడానికి ఇంత టైం ఎందుకు అంటున్నాం? అది ఏదో నీకు తెలుసమని అడుగుతున్నాం. ఈరోజు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి చేతిలోనే హోమ్ మినిస్టర్ ఉంది. మరి ఏం చేస్తుండ్రు? దీన్ని ఎందుకు నీకు తెలుసలేకపోతున్నారు? శాంతి భద్రతలు ఎందుకు కంట్రోలింగ్లో పెట్టుకోపోతలేకపోతున్నారు? ఈరోజు బయట ఏదైనా చిన్న పంచాయతీ వస్తే కూడా కొంతమంది ఆవేశంతో ఏం మాట్లాడతారు? శ్రీధర్ రెడ్డి గారికి పట్టే గతి మీకు వార్త చూడండి. అంటే మామూలు ఒక చిన్న గెట్టు పంచాయతీలో కూడా ఆ విధంగా జనాలు అనుకునే పరిస్థితికి ఏర్పడుతుంది. శాంతి భద్రతలను కంట్రోలింగ్లో పెట్టండి. సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరిని కాపాడేటటువంటి బాధ్యత తీసుకోండి. ప్రజల కోసం చేస్తే మీకు మళ్ళీ మీకు పదవులు రావచ్చు, రేపు పోయినా కానీ ఒక కీర్తి ప్రతిష్ట వస్తుంది, మీరు స్వర్గంలో కమ్ములో పోతారు. మేమేమంటున్నాం? ప్రజలను కాచుకొని ప్రజలను వెంటాడి ప్రజలలో జీవితాలతో
ఆడుకుంటే రేపు భవిష్యత్తులో అన్ని కష్టాలు వస్తాయి. ఈరోజు నాకు సాగుతుంది కదా అని చెప్పి మనం ఈరోజు చేతిలో బెత్తం ఉందని చెప్పి అడ్డగోలుగా మనం కొడితే ఆ బెత్తమే రేపు మరీ తిరగబడుతుంది. శ్రీధర్ రెడ్డి హత్యను తెంచమని అడుగుతున్నాం. ఎందుకు తెలుస్తలేరు? ఏంది దానికి కారణం ఏంది? జిల్లా ఎస్పీ గారి దగ్గరికి పోయిస్తుంది, డీజీపీ గారి దగ్గరికి పోయిస్తుంది, డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు ఏది అడిగినా కానీ సహకరిస్తున్నాం. చెప్పండి, ఏదన్నా ఉన్నా కానీ నిగ్గుదేద్దామని చెప్తున్నాం. శ్రీధర్ రెడ్డి గారి తండ్రి తన బాధలో తన కన్న కడుపును పోగొట్టుకునేటువంటి బాధలో నా కొడుకును ఫలానా వ్యక్తులు చంపేసిండు అని చెప్పి ఆయన చెప్పిండు. దానికి ఒక ఎఫ్ఐఆర్ అయింది. ఆ ఎఫ్ఐఆర్ అయినటువంటి దానికి విలువ లేదా? కనీసము మీరు విచారణ పేరుతో విచారిస్తే ప్రెస్ మీట్లో ఎందుకు కూర్చుంటారు? వాళ్ళు ప్రెస్ మీట్లు ఎందుకు పెడతారు? మేము వాళ్ళు చంపినా ఏమంటలేం, చంపింది ఎవరు అని చెప్పి అడుగుతున్నాం. మరి ఆ తల్లిదండ్రుల యొక్క గోస, ఆ తల్లిదండ్రుల యొక్క కడుపు కోత మళ్ళీ తీర్చలేరు అనుకో. కనీసము వాళ్ళకు ఉపశమనం అన్న, కనీసం అలా నోడు నీ కొడుకుని చంపిన అంటే ఏ కారణం అనేది తెలుసుకుంటారు కదా.